వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట. వంట చేసేటప్పుడు మౌనంగా ఎవరితో మాట్లాడకుండా వంట చేస్తే ఆ వంట డెఫినెట్గా చాలా బాగుంటుంది అని ఎంతో మంది నాతో చెప్పారు. అలా వంట చేస్తే ఆ వంట ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ వంట చేసేటప్పుడు మాత్రం హ్యాపీగా జాలీగా స్నేహగీతాలు పాడుకుంటూ చేస్తే ఆ వంట తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్న విషయం మాత్రం నాకు బాగా తెలుసు. మరి అలాంటి వంటకాన్ని మనకు పరిచయం చేయడానికి హుషారుగా వచ్చారు. వారెవరో తెలుసా? చెప్పను, డైరెక్ట్గా ఇన్వైట్ చేస్తాను, మీరే చూడండి. శ్రీధర్ రెడ్డి గారు, వెల్కమ్ సార్. హలో అండి, వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. స్నేహగీతం ఒక మంచి సినిమాగా ప్రతి ఒక్కరు దాన్ని ఆదరిస్తున్నారు. సో ఇప్పటికి ఈవెన్ చాలా రోజులు సినిమా రిలీజ్ అయ్యాను, ఇప్పటికి కూడా హౌస్ఫుల్ గా నడుస్తుంది అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి ఎక్సో మీ ఇంటి వంటలో మీరు వంట చేయబోతున్నారు ఈ రోజు. మీ జనరల్ వంటలు చేస్తూ ఉంటారా? మా పెళ్ళి అయిన తర్వాత పాపం మా ఆవిడకు కొన్ని డిషెస్ చేయడం వచ్చేది. సో కొన్ని డిషెస్ నేను నేర్పించాను. మీరు నేర్పించారు అనమాట. ఓకే, ఒక వంటవాన్ని పిలుద్దామా? అవునా, కుకింగ్ పిలుద్దామా? ఎవరిని చెప్తాను, వస్తే బెటర్. అవునా, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. సార్ చాలా మంది చాలా సస్పెన్స్ లో, సినిమాలో సస్పెన్స్ లాగా ఇది కూడా. పిలవండి, ఎవరిని పిలుస్తారో చూద్దాం. ఓకే, చూడండి మరి ఎవరు వస్తారో. నమస్తే. హలో అండి. హలో హలో. ఏంటి శ్రీధర్ రెడ్డి గారు కుక్ అన్నారు? హ్యాండ్సమ్ హీరో ఆఫ్ స్నేహగీతం, వన్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ స్నేహగీతం. మువ్వ వంకాయ చేద్దాం. ఓ, మువ్వ వంకాయ. కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దామండి. యా. వంకాయలు, నూనె, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, పోపు దినుసులు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, గసగసాలు, చింతపండు రసం. శ్రీధర్ రెడ్డి గారు, దీనికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇంకా ప్రాసెస్ లోకి వెళ్లే ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలా? ఇప్పుడు వంకాయలను స్టఫ్ చేయాలి కాబట్టి మనకు పేస్ట్ తయారు చేసుకోవాలన్నమాట, దాన్ని స్టఫ్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. సో దానికి మనం ఏం చేయాలంటే నూనెలో ఉల్లిపాయలు వేయాలి, తర్వాత పచ్చిమిర్చి వేయాలి, తర్వాత పసుపు, కొబ్బరి తురుము, ధనియాల పొడి, కారం, గసగసాలు, క్యాష్యూ నట్స్ ఇవన్నీ వేసి కొంచెం దూరగా వేయించిన తర్వాత అప్పుడు దీన్ని అంతా కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి వంకాయలు స్టఫ్ చేసుకోవడానికి. ఎగ్జాక్ట్. తర్వాత ఇలా స్టఫ్ తయారు చేసుకోవాలన్నమాట. ఓకే. దీన్ని వంకాయను రెండు 4 క్వాడ్రంట్స్ కట్ చేసేసుకొని దీంట్లో స్టఫ్ చేయాలి. వింటున్నాను సార్. సో అది నువ్వు చేయాలి మరి ఇప్పుడు. సో ఇదండి ప్రొసీజర్. హాయ్, హలో సునీల్. హాయ్, నైస్ మీటింగ్ యు. హలో సునీల్ గారు. హి ఇస్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్. స్నేహగీతం సాంగ్స్ వెనకాల ఉన్న పవర్ అన్నమాట. అండ్ మొన్న కూడా మేము ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకున్నామండి. ఓకే. సునీల్ గాట్ అన్ అమేజింగ్ రెస్పాన్స్. ఓకే చైతన్య గారు, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇటువైపు స్టార్ట్ చేద్దాం. అటువైపు స్టార్ట్ చేద్దాం. దాన్ని కడాయి పెడతాం. సో కడాయి పెట్టిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్. 4 స్పూన్స్ సార్. చైతన్య గారు, ఎప్పుడన్నా ఇంట్లో వంట చేయడం జరిగిందా? మా మమ్మీ ప్రోగ్రామ్ చూస్తే చంపేసిద్దండి నన్ను. అవునా? ఎందుకు? చాలా సార్లు బయట చదువుకుంటున్నావు కదా, కొన్నిసార్లు అవసరం అవుతుంది ఇది అని చెప్పేది. బట్ ఒక్కసారి కూడా నేను ఇట్స్ ఓకే ఇక్కడ పెట్టేసి. సో నెక్స్ట్ పోపు దినుసులు వేయండి. మొత్తం అయినా సార్? ఓకే, కూల్. సో అది కొంచెం వేగిన వరకు దాంట్లో చేసి. ఇది మీ అమ్మగారు చూస్తే కొంచెం భయపడకుండా ఇలాంటివి యూజ్ చేయాలన్నమాట. మొత్తం వేసి ఏం కాదు. యా. సో క్యాష్యూ నట్స్ తొందరగా మన కలర్ వచ్చేస్తుంది కదా, విత్ ఇన్ కొన్ని సెకండ్స్ లో వచ్చేస్తుంది. మనకు కావాల్సిందే ఉల్లిపాయలు వేసి. లేదు, ఉల్లిపాయలనే వేస్తా సార్. ఓకే. 5, 6 మీరు 5, 6, 7 చెప్పు. 5, 6 నేను తీస్తాది. ఓకే. 5, 6, 7, 8. మొత్తం వేసేయండి. ఐ థింక్ మీరు ఫస్ట్ సీన్ లో కూడా ఇలాగే చేస్తారు కదా, కొంచెం డాన్స్ చేయమంటే. సారే చేయించింది. యా, వెరీ నైస్. పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసాము, ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. అది కాస్త వేగాలి. చిటికెడు పసుపు అండి. చిటికెడు మొత్తం వేసే తర్వాత తీసుకుందాం. చిటికెడు పసుపు. నెక్స్ట్ అండి ఎండు కొబ్బరి తురుము. ఓకే. సో ఎండు కొబ్బరి తురుము వేసాము. ఇప్పుడు నెక్స్ట్ అండి తర్వాత ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి ఇది కూడా ఏం కాదు, 1 స్పూన్ అన్నమాట అది. ఓకే. సో ధనియాల పొడి కూడా వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ కారం 1 స్పూన్ అండి.
అంటే తగినంతగా. Yeah. కొందరికి ఎక్కువ కారం ఇష్టం ఉండదు. అవును అవును. మీరు ఎక్కువ కారం తింటారా? పర్లేదండి, ఐ లైక్ స్పైసీ ఫుడ్ అండి. సునీల్ గారు మీరు కారం తింటారా? తక్కువ అండి. తక్కువ. నాకు కరెక్ట్గా ఉండాలి ఏదైనా Okay. అన్ని పర్ఫెక్ట్ ఉండాలి. ఎవర్ లైక్ వెరీ తీగా అంటే కూడా అబ్బు. ఆ తర్వాత ఇంతకుముందు మనం స్టఫ్ చేసాం కదండి అవును. వంకాయలు, స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, Yeah. మిగిలిన పేస్ట్ ఉంది కదా, ఈ మిగిలిన పేస్ట్ మొత్తం వేసేసి. మొత్తం వేసాను సార్. ఓకే. సో ఇంతకు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో మిక్స్ చేసుకోవాలి. అండ్ శ్రీధర్ గారు, Yes అండి. అసలు ఈ సినిమాలో కృష్ణుడి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుందండి. సో అంటే మంచి పితామహ, వాళ్ళతనే పితామహ అనుకుంటూ చాలా బాగుంది ఆ క్యారెక్టర్. యాక్చువల్గా ఏంటంటే ప్రతి కాలేజీలో ఒక పితామహ ఉంటాడండి. కాకపోతే ఏంటంటే తన రోల్ వీళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. యా సో దట్స్ ద రీజన్ అలా సెకండ్ హాఫ్ అలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనము ఆ చింతపండు పులుసు అనుకున్నాం, చింతపండు రసం పెట్టుకున్నాం కదా, అది ఇది మొత్తమేనా సార్? మొత్తం వేసే కొంచెమే కదా, అది అది వేసేసే టోటల్ మొత్తం తిప్పేసి. ఓకే. సో చైతన్య గారు వాళ్ళ అమ్మ చూసి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉంటారో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది నాకు. ఇప్పుడు పార్సల్ పంపిస్తాను. తర్వాత ఇప్పుడు కొన్ని నీళ్లు పోయాలండి. యా. ఆ పేస్ట్ అంతా అంటే నిండుగా అంతా ఇంకొంచెం ఓకే. ఇంకా సరిపోతుంది. యా సరిపోతుంది. యా. సో సునీల్ గారు ఒక మంచి పాట. మన మ్యూజిక్ డైరెక్టర్ పాట పాడే ముందు మనం కొంచెం ఉప్పు, ఓకే, తర్వాత మనం స్టఫ్ చేసుకున్నాం కదండి ఇలా యా, నీట్గా, వంకాయలు ఆ పేస్ట్ స్టఫ్ వంకాయల చేసుకున్నాం. పేస్ట్ అవి వేస్తే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఉప్పు వేసిద్దాము. కొంచెమే యా. వేసిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేసిన తర్వాత మూత పెడితే మన సునీల్ కాశ్యప్ పాడే పాటకు అవి ఉడికిపోతాయి. అవి అవి తగ్గిపోతాయి అనమాట. వెరీ గుడ్ రిలేషన్. సో మనం మూత పెట్టిద్దామండి. యా మూత పెట్టే స్టిరింగ్ ఏమొద్దా? యా ఓకే. యా. మూవ వంకాయ రెడీ. మ్యూజిక్ వల్ల ఇంత అవుతుందని నాకు ఇంతవరకు తెలియదు. ఓకే. సో మనం సర్వ్ చేసుకుందామా? ఆఫ్ చేసేయండి. కూల్. చాటండి సార్. ఓకే. సో ఇప్పుడు గార్నిషింగ్ చేయాలండి. గార్నిషింగ్ అండి. చెర్రీ ఏమైనా పెట్టాలి సార్? చెర్రీ బెటర్. సో టేస్ట్ చేస్తానండి ఎలా ఉందో మరి. ఓకే, మీరు టేస్ట్ చేయండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. మూవ వంకాయ. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, నూనె, జీడిపప్పు, ఎండు కొబ్బరి తురుము, ధనియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, పోపు దినుసులు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత స్టఫ్ చేసుకొని మిగిలిపోయిన పేస్ట్, చింతపండు రసం, నీళ్లు పోసి బాగా కలుపుకొని తగినంత ఉప్పు, స్టఫ్తో నింపిన వంకాయ ముక్కల్ని అందులో వేసి మూత పెట్టి ఉడికించాలి. అవి బాగా ఉడికిన తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మువ్వ వంకాయ తయారు.